సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూసుకున్నట్టయితే కొద్ది రోజుల క్రితం నేను నిన్న సామాన్లు కొట్టుకు వెళ్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో నిజానికి ఈ వీడియో దానికి పార్ట్ 2 కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. అదేం లేదు, నేను నిన్న సామాన్లు కొట్టుకు వెళ్ళాను అనమాట. లక్కీలీ మనకి కొన్ని ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ కూడా దొరికాయి. సో ఈ వీడియోలో సరదాగా నేను ఏమేమి తెచ్చాను, ఎంత తెచ్చాను అన్నది చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఈ కవర్లో అనమాట నేను తెచ్చిన ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అంతా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ కవర్ని పక్కకు తీసి అసలు ఏమేమి తెచ్చానో మీకు చూపించేస్తాను. మీరు చూస్తే టేబుల్ మీద చాలా రకాల ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ కనిపిస్తున్నాయి. ముందు మనం పెద్ద వాటి నుంచి చూద్దాం. ఇక మనం తెచ్చిన వాటిల్లో పెద్దగా ఉన్నవి ఈ టార్చ్ లైట్లే. ఈ రెడ్ లైట్ ని మనకి 20 రూపీస్కి ఇస్తే ఈ ఎల్లో లైట్ ని మాత్రం 30 రూపీస్కి ఇచ్చారు. ఎందుకు అసలు పని చేస్తున్నాయా లేదంటే ఈ లైట్ పని చేస్తుందో లేదో చెక్ చేయాలంటే ముందు దీనికి ఇచ్చిన స్క్రూస్ ని తీసేయాలంట. స్క్రూస్ ని తీసేసి నా దగ్గర ఉన్న బ్యాటరీతో ఈ లైట్ కి పవర్ వేస్తే ఈ లైట్ లో ఉన్న కొన్ని ఎల్ఈడీస్ చాలా డిమ్ గా వెలుగుతున్నా, మిగతా మాత్రం నార్మల్ గానే వెలుగుతున్నాయి. ఇంక ఈ లైట్ విషయానికి వస్తే దీన్ని చూసినప్పుడు ఇదేదో కొత్తగా ఉందని చెప్పి తెచ్చాను, కానీ తెచ్చినప్పటి నుంచి అసలు ఎందుకు తెచ్చాను అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైట్ బయట పోయిన సోలార్ ప్యానెల్ లోపల కొన్ని వైర్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటే మనకి ఈ లైట్ యూజ్ అవునట్టే. కానీ లక్కీగా మనకి ఏమైందంటే 2 బైక్ లైట్లు కూడా దొరికాయి. ఈ 2 లైట్లు కలిపి మనకి 30 రూపీస్ తీసుకున్నారు. ఎందుకు అసలు ఇవి పని చేస్తున్నాయి అంటే వీటిలో ఒక దానికి మదర్ బోర్డు ఉంటే ఇంకొక లైట్ కి మదర్ బోర్డు లేదు. ప్లస్ ఈ లైట్ కి ఏంటంటే ఒక ఎల్ఈడి కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట. కానీ మిగతా 2 ఎల్ఈడీలు బాగానే వెలుగుతున్నాయి. ఇంక ఈ మదర్ బోర్డు ఉన్న లైట్ విషయానికి వస్తే దీనికి మదర్ బోర్డు ఉన్నా లేనట్టే. ఎందుకంటే దీనికి పవర్ ఇస్తుంటే లైట్ కాసేపు వెలికి వెంటనే ఆరిపోతుంది. స్టార్టింగ్ లో ఇది అన్న లూజ్ కనెక్షన్ ఏమోనని చెప్పి జాక్ ని కట్ చేసి డైరెక్ట్ గా కనెక్ట్ చేసాను, కానీ ఏ యూజ్ లేదు. ఇది మదర్ బోర్డు ప్రాబ్లమే. ఇంకా చేసేది ఏమీ లేక మదర్ బోర్డ్ ని తీసేసి లైట్ ఉన్న పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ని కలిపేసుకుని ఇలా కనెక్ట్ చేసుకున్నా. ఎంతకాసం ఇది పని చేస్తుందా అంటే డౌట్ అక్కల్లా సూపర్ గా పని చేస్తుంది. ఇక నాకు దొరికిన వస్తువులు నన్ను అన్నిటికన్నా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసిన వస్తువు ఏదన్నా ఉందా అంటే అది ఇదే. దీన్ని సగం ప్లాస్టిక్ తో తయారు చేస్తే మిగతా సగం గ్లాస్ తో తయారు చేశారు. పైగా దీని మీద ఒక చిన్న గిన్నె కూడా ఉంది. పైన ఒక గిన్నె ఉంది, ఆ గిన్నె కింద ఒక స్పీకర్ ఉన్నాయి. ఈ వస్తువు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి సాకెట్ లో పెడితే దీని నుంచి ఒక రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ తప్పితే మిగతా ఏ పార్ట్లు కూడా పని చేయట్లా. ఒకవేళ ఇదేంటో తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. సరే, వస్తువు బయట ఎన్ని పార్ట్లు ఉన్నాయంటే లోపల ఇంకా ఏమన్నా పార్ట్లు ఉన్నాయేమో అని చెప్పి ఓపెన్ చేయడానికి దీని లోపలికి స్క్రూ డ్రైవర్ పెడుతుంటే నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ అసలు దీని లోపలికి వెళ్ళదే. ఇక చేసేదేమీ లేక దాన్ని పక్కన పెట్టేసా. అలాగే నాకు 80 రూపీస్కి ఒక 2 స్పీకర్స్ కూడా దొరికాయి. వీటిలో ఉన్న పెద్ద స్పీకర్ 6 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ చిన్న స్పీకర్ ని బ్లూటూత్ స్పీకర్ అనుకుని నేను 50 రూపీస్కి కొనేసాను, కానీ ఇది బ్లూటూత్ స్పీకర్ కాదు. ఇది కంప్యూటర్ కి సైడ్ లో పెట్టుకునే స్పీకర్. కానీ వీటిల్లో మంచి విషయం ఏంటంటే ఈ 2 స్పీకర్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇంక ఈ కార్ విషయానికి వస్తే దీనికి ఒక చక్రమే ఉంది. పైగా లోపల మదర్ బోర్డు మోటార్లు ఏవి లేవని చెప్పి నాకు ఫ్రీగానే ఇచ్చేసారు. కుదిరితే మనం దీన్ని మొత్తం రిపేర్ చేసి కొత్తగా మార్చడానికి ట్రై చేద్దాం. ఇంకా ఈ 555 మోటార్ విషయానికి వస్తే దీని బాడీ తిప్పట్నే ఇంకా బాగానే పనిచేస్తుంది. దీన్ని నేను 50 రూపీస్కి కొన్నా. మొత్తానికి ఇవే గాయ్స్ మనం మొత్తంగా నేను సామాన్లు కొట్టుకు వెళ్ళి కొన్న ఐటమ్స్. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.